హైదరాబాద్లో ఉంటుంది, హైదరాబాద్ సిటీలో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ జూ పార్క్లో. సో ఇది వచ్చేసి నెహ్రూ జూ పార్క్ యొక్క ఎంట్రన్స్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజీ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఉన్నాము హైదరాబాద్లో. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. మన జూ పార్క్ యొక్క ఎంట్రన్స్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్లో లోపల చిన్న ఇటు చూడరాని. చూసినా పాము ఎట్లుందిరా? ఆమ్రా అనకొండ 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 అక్కడ ఒకటి అక్కడ కూడా 3 ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కుండ చిలువ. ఇది ఎక్కువ ఆసియా ప్రాంతాల్లో నివసిస్తుంది. సో దీని సంతానోత్పత్తి వచ్చేసి గుడ్లు పెట్టి పొందుతుంది ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనం వాళ్ళైతే ఇప్పుడు లంచ్ టైం ఉన్నట్టుంది. వీళ్ళైతే మా కోళ్ళు అయితే వీటికి వేశారు. సో ఏ విధంగా అవి తింటున్నాయో చూడొచ్చు కొండ చిలువలు. చూస్తున్నారు కదా, ఆల్రెడీ వాటికి కోళ్ళు అయితే వాళ్ళకి ఆహారంగా వేశారు ఇక్కడ. సో ఇప్పుడైతే అవి పూర్తిగా వాటిని చుట్టేస్తుంది, బాడీలో చుట్టేసి అవైతే ఆహారంగా తీసుకుంటుంది అది. సో మనం ఇక్కడ ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం.
పట్టుకుపోతారు వచ్చిన నువ్వు ఒకసారి చిన్న దించు బావా సంకలో పెట్టుకుని తిరుగుతున్నావు అటు పోకు లయన్ అంటే భయం అంటే మళ్ళీ లయన్ తోటి నీకేం డాన్స్ కడుగు మైక్ మమ్మీ కొనంగుండే ఒక లేస్తాండి కళ్ళు చూసింది ఒకటి మమ్మీ ఒకటి ఆటలు ఉంది ఏది ఏది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అది వచ్చేసి క్రొకడైల్స్ ఇవి. సో వాళ్ళైతే క్రొకడైల్ ఫాంట్ని అయితే క్లీన్ చేస్తున్నారు వాళ్ళు లోపలికి వెళ్ళి. సో మీరు చూడాల్సి ఎన్ని ఇక్కడ పడుకున్నాయో. సో ఈ టోటల్గా ఒక 100 క్రొకడైల్స్ ఉంటాయి లోపల. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జిరాఫీ దగ్గరికి వచ్చాము. సో మీరు చూస్తున్నారు కదా జిరాఫ్ అనేది ఎంత పెద్ద ఉందో. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది దీని యొక్క టైమింగ్స్ అనేది. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నది లయన్ అది. సో మీరు చూడవచ్చు అక్కడ సేద తీరుతుంది. సో ఇది వచ్చేసి లయన్స్ యొక్క డేను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జాగ్వార్. ఇది జాగ్వార్ లియోపార్డ్ యొక్క బోను. సో ఇక్కడ లియోపార్డ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందన్నది కొంచెం మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అది వచ్చేసి కింద లియోపార్డ్ ఏ విధంగా ఉందో. సో దీన్ని అయితే ఒక జాలీలో బంధించారు. डरोती है चलता
అయ్యో ఇవి ఉన్నాయి, ఇవి వచ్చిన కాడ దిగుతుంది, ఏమైతుంది చెప్పు. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హిప్పో. ఇది నీటి గుర్రం అని పిలుస్తారు దీన్ని. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జెస్టేషన్ పీరియడ్ అనేది 8 months ఉంటుంది, బ్రీడింగ్ సీజన్ ఇది. సో వచ్చేది 40 years అయితే, అంటే 40 years అయితే ఇది బతుకుతుంది ఇది. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏనుగు, సఫారీ, దుమ్మలగొండు, తెల్లపులి అనేటివి ఇటు సైడ్ ఉంటాయి. సో ఇక్కడ లోపల వచ్చిన తర్వాత వాళ్ళైతే మనకు చూపెడతారు బోర్డ్స్ ద్వారా ఏ ఎనిమల్ ఏటా ఎక్కడ ఉందని మనం చూడొచ్చు. పోడే సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు వచ్చేసి సఫారీ టూర్ అయితే రైడ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ నుంచి 100 meters దూరంలో సఫారీ రైడ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అది వచ్చేసి ఎలిఫెంట్ ఉండే ప్లేస్ ఇది సఫారీ వాళ్ళలో. సో చూడొచ్చు ఇక్కడ ఎన్ని రకాల ఎలిఫెంట్స్ ఉన్నాయో. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి జంగల్ సఫారీ చేయొచ్చు. సఫారీ రైడ్ అనేది ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో అడల్ట్స్కి వచ్చేసి 80 rupees, చిల్డ్రన్స్కి వచ్చేసి 45 రూపాయలు. ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నారు, మీరు చూడవచ్చు. సో నాన్ ఏసీ, ఏసీ అనేది 2 రకాలుగా డివైడ్ చేసి ఇక్కడైతే వీళ్ళు చూపెడతారు లైవ్ యానిమల్స్ని. టికెట్ అమ్మా, టికెట్ వచ్చి సఫారీ అదే కదా, అంతే కదా. బెంగాల్ టైగర్ అది. టైగర్లు బెంగాల్ టైగర్ అండి, అది ఎర్రది. టైగర్ 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 గిడింది అది ఇందాక
టైగర్ టైగర్ రోడ్ చూద్దా టైగర్ ఏదిరా టైగర్ అదిరా ఫోటో దిగావా చూసినావా అను సూపర్ పెద్దవాళ్ళ కాళ్ళు అంటే దెబ్బ వేస్తే మనసుంది ఉన్నాయి కదా జాయింట్ చూసినావా టైగర్ పంజాబ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది నాకు మంచి క్లియర్